డాకు మహారాజ్ ట్రైలర్ విడుదలైన కొద్ది నిమిషాల్లోనే ఈ ట్రైలర్ సామాజిక మాధ్యాల్లో వైరల్ గా మారిపోయింది. డాకు మహారాజ్ ట్రైలర్ విడుదల కార్యక్రమం డల్లాస్లో ఘనంగా జరిగింది. భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం అంటే 8:39 ట్రైలర్ను విడుదల చేశారు. 2 నిమిషాల 44 సెకండ్ల నిడివితో రూపొందిన డాకు మహారాజ్ ట్రైలర్ అద్భుతంగా ఉందబ్బా. అనగనగా ఒక రాజు ఉండేవాడు. చెడ్డవాళ్ళంతా ఆయనను డాకు అనేవాళ్ళు, మాకు మాత్రం మహారాజు అంటూ ఒక పాప వాయిస్తో ట్రైలర్ను ప్రారంభించిన తీరు మెప్పించింది. డాకు మహారాజుగా బాలకృష్ణ పాత్రను పరిచయం చేసిన తీరు అమోఘం. నందమూరి బాలకృష్ణ పాత్ర విభిన్న కోణాలను కలిగి ఉంది. విభిన్న రూపాలలో ఆయన సరికొత్తగా కనిపిస్తున్నారు. మొదట డాకు మహారాజుగా, తరువాత ఒక చిన్నారిని రక్షించే నానాజీగా విభిన్న కోణాలలో కనిపిస్తున్నారు. దర్శకుడు బాబీ కొల్లి బాలకృష్ణను మునుపు ఎన్నడూ చూడని అవతారంలో అభిమానులు, ప్రేక్షకులు మెచ్చేలా సరికొత్తగా చూపిస్తున్నారు. బలమైన కథా కథనాలతో, హాస్యం, భావోద్వేగాలు, యాక్షన్ సన్నివేశాల మేళవింపుతో అద్భుతమైన చిత్రంగా డాకు మహారాజ్ రూపుదిద్దుకుందని ట్రైలర్తో స్పష్టమైపోయిందండి. ట్రైలర్లో డాకు మహారాజ్ని ఢీకొట్టే బలమైన ప్రతినాయకుడి పాత్రలో బాబీ డియోల్ కనిపిస్తున్నారు. అలాగే కీలక పాత్రధారులైన శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా, మకరంద్ దేశ్ పాండే పాత్రలను కూడా ట్రైలర్లో పరిచయం చేశారు. విజయ్ కార్తిక్ కన్నన్ కెమెరా పనితనం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ట్రైలర్లో విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కొన్ని విజువల్స్ అయితే హాలీవుడ్ సినిమాలను తలపించేలా ఉన్నాయి. ఇక సంచలన స్వరకర్త తమన్ తనదైన నేపథ్య సంగీతంతో మరోసారి కట్టి పడేశారు ప్రేక్షకులని. మొత్తానికి డాకు మహారాజ్ ట్రైలర్ ఒక మంచి విందు భోజనంలా ఉందండి. ఈ ట్రైలర్తో సినిమాపై అంచనాలు మరో స్థాయికి వెళ్ళిపోయాయి. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణతో కలిసి దర్శకుడు బాబీ కొల్లి థియేటర్లలో ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అనుభూతిని అందించబోతున్నారు. ఈ చిత్రంలో బాబీ డియోల్, ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. డాకు మహారాజ్ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12, 2025 ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. యాక్షన్, వినోదం, భావోద్వేగాల మేళవింపుతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని అందిస్తుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.